అవర్ ఛానల్. సో ఈ రోజు ఏదైతే 2 టాస్కులు జరిగాయో ఆ టాస్కుల్లో సంచాలక్ మీకు ఎంతవరకు రైట్ అనిపించాడు, రాంగ్ అనిపించాడు 2 టాస్కుల్లో కూడా. ఎందుకంటే ఇక్కడ సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్. సో సంచాలక్ తీసుకున్న డెసిషన్ వల్లే కదా లగ్జూరియస్ రూమ్ అన్నది ఒకరికి వెళ్ళేది. సో ఈ 2 టాస్కుల్లో సంచాలక్ డెసిషన్ మీకు రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆ లూప్స్ టాస్క్. ఇది రింగ్ ఒకరి చేతి మీద నుంచి ఇంకొకరి చేతి మీదకి వెళ్ళేది. అక్కడ బిగ్ బాస్ పెట్టిన రూల్స్. బిగ్ బాస్ క్లియర్గా చెప్పింది ఏంటంటే చేతులు ఒకరినొకరు పట్టుకుని వదలకూడదు. సో రెండో రూలు బాడీ మీదుగా అంటే శరీరం మీదుగా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇది కదా. సో శరీరం మీదుగా వెళ్ళాలి అన్నప్పుడు ఇద్దరు వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే యష్మి టీం ఉందో వాళ్ళు శరీరం మీదుగా అంటే ఏమని అర్థం చేసుకున్నారంటే ఇలా కింద వరకు వచ్చి ఇలా వెళ్ళాలి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ యువతల టీం ఏం చేసింది, నైనిక టీము వాళ్ళ స్ట్రాటజీగా అంత కింద వరకు వచ్చి టైం వేస్ట్ చేయకుండా ఇలా ఫాస్ట్గా హెడ్ మీద నుంచి వెళ్ళిపోయారు. అది రైటా రాంగా? యాక్చువల్గా వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేశారు. ఇక్కడ ఏదైతే నిఖిల్ డెసిషన్ తీసుకున్నాడో అది రైటే. ఎందుకంటే శరీరం మీదుగా అంటే పృథ్వీ వాళ్ళు అంటారు హెడ్ ఒకటి శరీరం కాదు మొత్తం బాడీ అంతా దిగాలి. అది వాళ్ళు అనుకున్నారు, అది అలా కింద వరకు రావాలన్నది వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళ స్ట్రాటజీ యూజ్ చేసుకున్నారు. ఫాస్ట్గా వెళ్ళాలంటే కింద వరకు వాళ్ళు పట్టుకోవాల్సింది జస్ట్ చేతులే కదా, ఇది శరీరమే కదా, ఇదంతా ఇలా వెళ్ళిపోతే చాలని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏంటి ఏకంగా కింద వరకు వెళ్ళి పైకి వచ్చారు. అది వాళ్ళు జస్ట్ వాళ్ళ థింక్ అలా ఉండడం వల్ల అలా చేశారు. కానీ ఇందులో నాకు నైనిక టీంది తప్పేమీ కనిపించలేదు. వాళ్ళు చాలా నీట్గా వాళ్ళ స్ట్రాటజీతో హ్యాండ్స్ అయితే వదలలేదు కదా, ఇది ఇంపార్టెంట్. చాలామంది నైనిక చెయ్యి పట్టేసుకుంది, రింగు పట్టేసుకుంది అని అంటున్నారు. ఎపిసోడ్లో అయితే నాకు ఎక్కడ ఆమె చెయ్యి పట్టుకున్నట్టు కనపడలేదు. జస్ట్ అందరూ కూడా ఫస్ట్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు హ్యాండ్ ఇలా పెట్టుకున్నారు. ఈ రింగ్ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవడానికి అది కూడా స్ట్రాటజీనే. దీంతో మనం పట్టుకోకూడదు అంతే. మనము దాన్ని చేత్తో పట్టుకుని ఇలాగా హెడ్కి వేసుకోకూడదు, అది మెయిన్ రూల్. అలా అయితే ఇద్దరు వేసుకోలేదు. సో ఇక్కడ క్లియర్గా నైనిక టీం విన్. ఇక్కడ సంచాలక్ కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు. సో నో డౌట్. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఈ బ్రిక్స్ నిలబెట్టే టాస్క్ వచ్చేటప్పటికి రూల్ ఏంటి, ఎవరు ఎక్కువ పెట్టినా లేదా బజర్ మోగేటప్పటికి 5 అయినా పెట్టాలి, లేదా బజర్ మోగేటప్పటికి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు. సో ఇక్కడ ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ క్లియర్గా నెమ్మదిగా బాగానే ఆడుకుంటున్నారు ఎవరి టాస్క్ వాళ్ళు. సో అవతల వైపు నుంచి పృథ్వీని పంపకుండా యష్మి టీము ఇక్కడ స్ట్రాటజీ యూజ్ చేసి వేరే వాళ్ళని అంటే సన్నగా ఉన్న వాళ్ళని పంపడానికి ట్రై చేశారు. సో సన్నగా ఉన్న వాళ్ళు అయితే కాళ్ళు దూరిపోతాయి, తగలదో, సో పడదో అన్న ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నిఖిల్ స్ట్రిక్ట్గా ఉండి లేదు పృథ్వీ రావాల్సిందే అన్నాడు. ఇక్కడ కూడా నిఖిల్ కరెక్టే, పృథ్వీని రమ్మని తీసుకోమన్నాం. కానీ పృథ్వీ ఏం చేశాడు, తను వచ్చినప్పుడు పడిపోతే తనే పడిపోయేటప్పటికి యువతల ఆల్రెడీ 2 ఉన్నాయి, 3 ఓం గారు ఇంకోటి పెడుతున్నారు. ఆ టైంలో యువతల నుంచి పృథ్వీ వాళ్ళది పడిపోయేటప్పటికి ఇది పడగొట్టేశాడు. అది క్లియర్గా ఫౌల్ గేమ్. యాక్చువల్గా ఫౌల్ గేమ్, దాని స్ట్రాటజీ అని అనలేము, అది అన్ఫేర్ గేమ్ యాక్చువల్గా. ఎందుకంటే తనది ఎప్పుడైతే పడిపోయిందో యువతల వాళ్ళు విన్ అయిపోతున్నారని వీళ్ళని చెడగొట్టేశాడు. దాని స్ట్రాటజీ అనడం కంటే అది అన్ఫేర్ గేమ్ అనే అనాలి, అదేమి స్ట్రాటజీ కాదు. స్ట్రాటజీ ఏది నైనిక వాళ్ళు యూజ్ చేసింది స్ట్రాటజీ. ఈ చేతులు ఏ పృథ్వీ అయితే ఇది తల ఒకటి శరీరం కాదు, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారు, ఇన్ని నీతులు చెప్పిన పృథ్వీయే వీళ్ళు ఆల్రెడీ 2 పెట్టుకుని 3వది పెట్టుకుంటున్నప్పుడు పడేసేసాడు. ఖచ్చితంగా తప్పే కదా, అది స్ట్రాటజీ ఎలాగవుతుంది, అది అన్ఫేర్ గేమ్ అవుతుంది, ఫౌల్ గేమ్ అవుతుంది. సో ఇక్కడ సంచాలక్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే బాగుండని అనిపించింది. 2-3 సార్లు లాస్ట్లో చూస్తాను నేను అని అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే యువతల వాళ్ళు 4 పెట్టారో అప్పుడు నబీల్ ఏం చేశాడు, వాళ్ళని పడేస్తాడు. మరి ఎందుకు, వాళ్ళే కదా ఫస్ట్ కిలికింది, లేదంటే వీళ్ళు విన్ అయిపోతారు. ఆల్రెడీ 2 పెట్టారు, 3వది పెడుతున్నారు. ఆ టైంకి అక్కడ ఏం లేవు, విన్ అవుదురు లేదంటే వీళ్ళ కాలు తగిలి పడిపోదురు, అది తర్వాత విషయం. ఫస్ట్ గెలికింది ఎవరు, పృథ్వీ టీమే కదా, పృథ్వీయే గెలికాడు. సో అప్పుడు నబీల్ వాళ్ళు 4 పెట్టేటప్పుడు గెలికాడు, సింపుల్, ఏం తప్పేం లేదు నబీల్ వైపు నుంచి. సో అయితే అలా గెలికిన తర్వాత మళ్ళీ లాస్ట్లో నిఖిల్ ఒక మాట అంటాడు, నైనిక అంటది వాళ్ళు స్టాప్ చేస్తే మేము కూడా స్టాప్ చేస్తామని. ఏంటి, ఫౌల్ గేమ్ స్టాప్ చేస్తాము అని చెప్పేసి నైనిక అంటది. మనము మాట్లాడేటప్పుడు మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే స్టాప్ చేయండి అన్నాడు. సో ఆ స్టాప్ చేయండి అన్నప్పుడు విన్న మీకు ఏమనిపించింది చెప్పండి, క్లియర్గా కామెంట్ చేయండి. నాకైతే స్టాప్ చేయండి అంటే ఓహో ఫౌల్ గేమ్ స్టాప్ చేయించి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడిస్తున్నాడు అని కదా అర్థమవుతుంది. సో ఇక్కడ యష్మి టీంకి అలా అర్థమయ్యి వాళ్ళు 2 పెట్టారు. ఇక్కడ ఎవరు సీత ఒక మాట అంటుంది, నువ్వు స్టాప్ చేయనేటప్పటికి వాళ్ళు 2వది పెట్టేశారు, మేము 1 పెట్టామంటుంది. పెట్టడం 1 పెట్టారు వీళ్ళు.
అవతల 2 పెట్టారు. కాకపోతే ఎప్పుడైతే స్టాప్ అన్నాడో స్టాప్ అనగానే వాళ్ళు ఆగిపోయారు పాపం. వాళ్ళు రాలేదు, కాసేపు యష్మి టీం రాలేదు. బట్ 9గా వచ్చేసింది సెకండ్ పెట్టడానికి. సో యాక్చువల్గా ఇక్కడ ఎంత నిఖిల్ స్టాప్ అన్నది మాత్రం క్లియర్గా నాకైతే అర్థమైంది. మొత్తం ఫస్ట్ నుంచి ఆడిస్తాడేమో అని అనుకున్నాం, కానీ ఫస్ట్ నుంచి ఆడించకుండా నేను ఫౌల్ గేమ్ని స్టాప్ అన్నాను అని చెప్తున్నాడు. సో అది సంచాలక్ డెసిషనే ఫైనల్ డెసిషన్ కాబట్టి. కాకపోతే ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉంటే బాగుండు. ఎప్పుడైతే పృథ్వీ వీళ్ళు పడేసేసాడో అప్పుడే స్ట్రిక్ట్గా ఉంటే బాగుండు అని అనిపించింది. స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళే మళ్ళీ పెట్టించేస్తే బాగుండని అనిపించింది. అప్పుడు కదా నిఖిల్లో ఒక లీడర్షిప్, ఒక కమాండింగ్ ఉందని అందరూ హౌస్ మేట్స్ అందరూ నమ్ముతున్నారు. ఇక్కడ క్లియర్గా పృథ్వీ ఒక ఫౌల్ గేమ్ ఆడినప్పుడు లాస్ట్లో చూసుకుందాంలే అని వదిలేసాడు. అలా వదలకపోతే ఏమో నైనికా టీం గెలిచేదేమో. నైనికా టీం గెలిస్తే నైనికా టీంకి వచ్చేది కదా లగ్జూరియస్ రూమ్. సో ఈ రకంగా సెకండ్ టీంలో నిఖిల్ తప్పు అని అనలేం, కానీ ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. కానీ అభయ్ లాస్ట్లో ఈ రూమ్స్ ఇచ్చేసిన తర్వాత లోపలికి వచ్చి మాట్లాడతాడు కదా. లోపలికి వచ్చి మాట్లాడినప్పుడు ఓంగారాలతో మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, యాక్చువల్గా నాకు ఫౌల్ గేమ్ అనిపించింది, కానీ ఆల్రెడీ ఆడారు కాబట్టి నేను కూడా కంటిన్యూ చేశాను. నేను ఆడింది కూడా ఫౌల్ గేమే అని ఒప్పుకున్నాడు. చూడండి, సూపర్ అనిపించింది. క్లియర్గా మన ముందే నేను ఆడింది నాకు ఫౌల్ గేమ్ అనిపించింది, కాకపోతే నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఏమైనా స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవచ్చా అంటే సంచాలకు ఓకే అన్నాడంటే. బట్ అది స్ట్రాటజీ కాదు, అది క్లియర్గా ఫౌల్ గేమ్ లాగే ఉంది. బట్ అబ్బాయి ఒప్పుకున్నాడు చూడు, అది బాగా నచ్చింది. ఇది ఈ 2 సంచాలకుల మీద నా ఒపీనియన్. ఇంకా చాలా జరిగాయి కదా హౌస్లో, అది నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. సో మీకు 2 టాస్కుల్లో ఎవరు కరెక్ట్ అనిపించారు, అలాగే లగ్జూరియస్ రూమ్ ఎవరికి రావడం కరెక్ట్ అని మీకు అనిపించింది? ఇంకొక మాట అంటది నైనిక లాస్ట్లో, యష్మికి ఏదైతే ఈ మొత్తం సినారియో ఉందో, ఈ చీఫ్స్ సినారియో, అది యష్మి వైపు లక్ ఉందని. నిజంగానే యష్మి వైపు లక్ ఉంది. అక్కడ థర్డ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఇది కూడా ఒక రకంగా లక్ ఫేవర్ చేసిందని అనిపించవచ్చు కదా. ఎందుకంటే లాస్ట్ టాస్క్లో పృథ్వీ చేసింది ఖచ్చితంగా మిస్టేక్. అలా చేయకపోతే మేబీ నైనికా టీంకి గెలిచేదేమో కదా. సో ఇది నా ఒపీనియన్. బాయ్ బాయ్.